సో ఇట్స్ ఆల్ అబౌట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. మీకు ఎలా యూస్ చేయాలి, మీరేం యూస్ చేయాలి, నేనేం యూస్ చేస్తాను మీకు మొత్తం చెప్పేస్తాను. చల్లగా ఇట్లా నీట్గా హాయిగా అనిపిస్తుంది. సో నేను హెయిర్ డ్రైయర్ రోజు పెట్టుకుంటాను. వెయిట్ బిఫోర్ యూ జడ్జ్ మీ. సో టిప్స్ అండ్ ట్రిక్స్లో ఇది మైసూర్ శాండల్. వదలలేం కదా మైసూర్ శాండల్ని. దిస్ ఈజ్ మై ఫేస్ వాష్. హలో గైస్, హౌ యూ? ఐ హోప్ ఎట్లా అందరూ. సో ఈ వీడియో చాలా 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 రిక్వెస్టెడ్ వీడియో. ఎంతోమంది ఎన్నోసార్లు అడుగుతున్నారు. మీకు థంబ్నెయిల్ చూస్తే కూడా అర్థమైపోయి ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. ఎలా యూస్ చేయాలి, మీరేం యూస్ చేయాలి, నేనేం యూస్ చేస్తాను మీకు మొత్తం చెప్పేస్తాను. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ రియలీ హెల్ప్ఫుల్. ఖచ్చితంగా ఫాలో కొట్టేసేయండి, సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి, ఓకేనా? ఫాలో కొట్టేసేయండి అని వస్తుంది ఇన్స్టాగ్రామ్ లెక్క. ఇప్పుడే లేచి ఇట్లా అద్దంలో చూసుకుంటున్నా, ఈరోజు ఆఫ్ ఉంది. సో ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదరా బుజ్జి నిన్న నైట్ నుంచే. సో ఇట్లా అద్దం ముంగలు రాగానే ఓకే, గడ్డం కూడా మంచిగానే ఉంది, ఈరోజు మంచిగా ఫేస్ వాష్ చేసుకుంటే కొంచెం నీట్ కన్నా కనిపిస్తామని చెప్పేసి వచ్చాము. స్కిన్ కేర్లో మెయిన్ ఫస్ట్ స్టెప్ ఏంద్రా నాయన అంటే ఫేస్ వాష్ భయ. మంచిగా క్లీన్గా ఫేస్ వాష్ చేసుకోవాలి. సో నా ఫేస్ వాష్ చూపిస్తాను. అందరికీ అన్ని ఫేస్ వాష్లు పడవు. సో ఒక్కొక్క స్కిన్ టైప్ ఒక్కొక్క ఫేస్ వాషెస్ చేసుకోవాలన్నమాట, ఫేస్ వాష్ యూజ్ చేయాలి. సో మెయిన్ ఏంటంటే భయ్య, నా స్కిన్ టైప్ చెప్తాను. నాది డ్రై టు వెరీ డ్రై నా స్కిన్. సో నా స్కిన్ డ్రై టు వెరీ డ్రై కాబట్టి ఈ ప్రోడక్ట్స్ ఎవరైనా డ్రై టు వెరీ డ్రై ఎస్పెషలీ ఇన్ కోల్డర్ కంట్రీస్, యూకే అక్కడిక్కడ ఉంటే మాత్రం నాకు పని చేసినాయి యాజ్ ఇట్ ఈస్ వాడి చూడండి. పని చేస్తే బెస్ట్, పని చేయకపోతే చేంజెస్ చేస్తుండాలి. ఇట్స్ ఆల్ ట్రయల్ అండ్ ఎర్రర్. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, అదే మీరు చేయాలని అవసరం లేదు, ఓకేనా? సో సొల్లంతా తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ నా ప్రోడక్ట్స్ చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై ఫేస్ వాష్. ఇట్స్ కాల్డ్ ఆహా గ్లో ఫోమింగ్ ఫేస్ వాష్. ఇది వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్ విత్ గ్లైకాలిక్ యాసిడ్ ఫోమింగ్ ఫేస్ వాష్. నేను ఫస్ట్ ఫోమింగ్ ఫేస్ వాష్లు నాకు నచ్చాయి కాదు, అందులో నుంచి ఏం ఫేస్ వాష్ అవుతుందా, అసలు క్లీన్ అవుతుందా అనుకునేటోని. బట్ ఇది యూజ్ చేసిన తర్వాత నాకు చాలా చాలా డిఫరెన్స్ అనిపించింది. చాలా స్మూత్ అయిపోతుంది ఫేస్, మస్తు అనిపిస్తుంది. ఫస్ట్ నేను పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటాను. కానీ ఈరోజు మనకు ఆఫ్ డే కాబట్టి మంచిగా ప్రశాంతంగా స్నానం కూడా చేసేస్తాను. సో స్నానం చేసినప్పుడైనా ఇదే ఫేస్ వాష్, సపరేట్గా సోప్ ఏం పెట్టాను. నా సోప్ మాత్రం అది ఉంటుంది మైసూర్ శాండల్. వదలలేం కదా మైసూర్ శాండల్ని. మైసూర్ శాండల్ మాత్రం బాడీకి, ఇది మాత్రం ఫేస్కి, అది అట్లుంటుంది. చాలు, ఇప్పుడే స్నానం చేసి అయితే వచ్చినాము. సో ఆల్వేస్ రిమెంబర్, దిస్ ఈజ్ వన్ గుడ్ స్కిన్ కేర్ టిప్. సో టిప్స్ అండ్ ట్రిక్స్లో ఇది కూడా చెప్తాను. సో మెయిన్ ఏంటంటే నీ ఫేస్కి బాడీకి సపరేట్ టవల్స్ యూజ్ చేయండి. ఫేస్కి ఆల్వేస్ సపరేట్ టవల్, ఓకేనా? ఫేస్కి కుదిరితే హెయిర్కి కూడా సపరేట్ టవల్ యూజ్ చేయండి. నేను ఏం యూజ్ చేయను. మీకు కుదిరితే ఫేస్కి హెయిర్ కోటి, బాడీ కోటి, ఓకేనా? అండ్ మీ బెడ్డింగ్స్ ఉంటాయా, బెడ్షీట్లు ఆల్వేస్ చేంజ్ వన్స్ అ వీక్, అట్లీస్ట్ వన్స్ అ వీక్ బెడ్షీట్. పిల్లో కవర్స్ అయితే కంపల్సరీ 1 వీక్ ఒకసారి చేంజ్ చేసేయండి, ఓకేనా? ఎందుకంటే మనం మొహం పెట్టి పడుకుంటాం కదా, మళ్ళీ గలీజ్ అయిపోతాయి అట్లా అని. చూసినారా, నాది డ్రైగా ఉంది, కనిపిస్తుంది ఇగో ఇడ ఇట్లా కనిపిస్తుందా? డ్రై ఇట్లా అంటే కూడా నాకు ఇట్లా ఇచ్చుకపోతుంది. సో డ్రై స్కిన్ కాబట్టి డ్రై స్కిన్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను. సో ఈరోజు ఏం ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను అండ్ ఆల్సో నేను మొత్తం టోటల్గా ఏం ప్రోడక్ట్స్ యూస్ చేస్తానో చూపిస్తాను. సో ఫస్ట్ స్నానం చేయగానే పొద్దున్న రొటీన్. పొద్దున్న ఫేస్ వాష్ చేసుకోగానే ఆర్డినరీది సిరం వాడతాను నేను. ఇది వచ్చేసి నయాసినమైడ్, ఓకేనా? నయాసినమైడ్ 10% ప్లస్ 1% జింక్. సో ఇదేంటంటే నయాసినమైడ్, ఈ సిరం వచ్చేసి మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ ఆల్సో మీ బ్లాక్ స్పాట్స్ ఉంటాయి అవి రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది.
నేను పూర్తిగా హెల్ప్ అవుతుంది అన్నాను, బట్ లైట్గా హెల్ప్ అవుతుంది. ఆహా, ఇందాక ఇక్కడ చూపించినానా డ్రై అయిందని చెప్పేసి, అక్కడ జర్రమని ఇట్లా మంట పెడుతుంది బాబోయ్. అదే, సో మీకు అర్థమవుతుందా? సో డైలీ బ్రేక్అవుట్స్ అవుతూనే ఉంటాయి మన ఫేస్ మీద. సో ఇప్పుడు నాకు ఫేస్ వాష్ అయింది కాబట్టి, ఇప్పుడు ఇంకోటి ఎక్కువసేపు బాత్రూంలో ఉన్నాను కదా, అంటే లైక్ అట్లే వేడి నీళ్ళతో మంచిగా ఎక్కువసేపు స్నానం చేశాను. సో బ్రేక్అవుట్ అవుతూ ఉంటుంది స్కిన్లో, ఫేస్లో. అది ఖచ్చితంగా, అది కనిపించకపోయినా కానీ నాకు తెలుస్తుంది. అమ్మో, ఇడంతా ఇట్లా మంట జుర్రమో, చేయి పెడితే ఇంకా జుర్రం అంటుంది. అది ద మ్యాటర్. స్కిన్ కేర్ అనుకోవచ్చు, హెయిర్ కేర్ అనుకోవచ్చు. సారీ, హెయిర్ కేరే. సో నేను హెయిర్ డ్రైయర్ రోజు పెట్టుకుంటాను. వెయిట్ బిఫోర్ యూ జడ్జ్ మీ. నేను కోల్డ్లో పెట్టుకుంటాను. సో దీంట్లో కోల్డ్, మీడియం, హాట్ ఉంటుంది. సో నేను ఎప్పుడు కోల్డ్లోనే యూజ్ చేస్తాను. హాట్ పెట్టుకున్నప్పుడు వెరీ రేర్లీ డూ ఐ యూస్ హాట్ ఎయిర్. ఎప్పుడు కోల్డే యూజ్ చేస్తాను. సో ఫస్ట్ లేయర్ అయిపోయింది కదా, సెకండ్ లేయర్ వచ్చేసి నేను మాయిశ్చరైజర్ పెట్టుకుంటాను. దిస్ ఈజ్ మై మాయిశ్చరైజర్. సెరావి ఫ్రమ్ వెరీ డ్రై టు వెరీ డ్రై స్కిన్ వాళ్ళకి ఇది మాయిశ్చరైజర్. లైట్గా తీసుకొని అప్లై చేసుకుంటా. ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి. మీకు ఎండింగ్లో కూడా నేను టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. అండ్ ఆల్సో ఇండియాలో ఏమేమి ప్రోడక్ట్స్ వాడాలి, యూకేలో ఉంటే మీకు ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా చెప్తాను. నాకు ఈ 2 కంట్రీస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, నేను ఈ 2 కంట్రీస్లో ఉన్నాను, ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేశాను కాబట్టి మీకు చెప్తాను ఇక్కడ. ఫస్ట్ స్కిన్ కేర్ మా ఫ్రెండ్ చెప్పినప్పుడు ఏమంటుంటే తెలుసా, స్కిన్ కేర్ అసలు అవసరమా, న్యాచురల్గా ఏదైనా న్యాచురల్గా ఆయిల్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొబ్బరి నూనె పెట్టుకునేటోను నేను స్టార్టింగ్లో. ఓన్లీ కొబ్బరి నూనె, ఫేస్ మొత్తానికి, హ్యాండ్స్కి కూడా కొబ్బరి నూనె పెట్టుకునేటోను నేను. అలాంటి నేను స్కిన్ కేర్ వీడియో తీస్తున్నానంటేనే ఎంతో ఆక్వర్డ్గా అనిపిస్తుంది భయ్యా. అసలు లైఫ్ చూడండి ఎంత దూరం ఎట్లా చేంజ్ చేసేస్తుంది మనుషుల్ని. జస్ట్ 1 year బ్యాకే. సో లాస్ట్ ఫైనల్ స్టెప్ వచ్చేసి నా దగ్గర 3 సన్ స్క్రీన్ ఉన్నాయి. 3. సో ఇది వచ్చేసి D10 సారీ ఆక్వాలాజికా వాళ్ళది, చీప్ అండ్ బెస్ట్, చాలా బాగుంటుంది ఈ ఇండియాలో కూడా. ఇంకోటి వచ్చేసి రెజినాల్డ్ మెన్. ఇదైతే నేను ఎప్పుడు యూస్ చేస్తానంటే ఎప్పుడైనా నాకు టైం లేనప్పుడు. ఇది 3 in 1 అనమాట, మాయిశ్చరైజర్, సిరమ్ ప్లస్ సన్ స్క్రీన్. సో ఇది నేను ఎప్పుడు యూజ్ చేస్తానంటే ఎప్పుడైనా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అన్నప్పుడు, టైం లేదన్నప్పుడు ఇది యూజ్ చేస్తాను. అండ్ థర్డ్ వచ్చేసి నా ఫేవరెట్ ఇది. దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఇప్పుడు మనం ఇదే పెట్టుకుందాము. సో ఇంతకుముందు కూడా నేను చూపించాను ఇది మీకు. దిస్ ఈజ్ మై ఫేవరెట్ సన్ స్క్రీన్, ఇసెంట్రీ హైలరానిక్ సన్ స్క్రీన్. ఇది సూపర్ ఉంటుంది, అసలు క్రేజీ ఉంటుంది. నాకు సన్ స్క్రీన్లో ఇప్పుడు వరకు యూజ్ చేసిన దాంట్లలో ది బెస్ట్ ఏంద్రా నాయన అంటే నాకు ఇదే. ఓన్లీ 2 ఫింగర్స్ యూజ్ చేయాలి, ఓకేనా? మొత్తం యూజ్ చేస్తే మొత్తం ఫింగర్స్కి కట్టుకుంటుంది. ఇక పెట్టుకుని ఏం లాభం. కనిపిస్తున్నా అంత మంచిగా ఇట్లా మిక్స్ అయిపోతుంది మొహంలో. ఇట్లా మిక్స్ అయిపోయి చూసినారా ఎంత మంచిగా ఇట్లా నాకు షైనీ ఫీలింగ్ ఎట్లా ఇస్తుందో. మస్తు అనిపిస్తుంది పెట్టుకుంటే, చాలా ఇట్లా హ్యాపీగా అనిపిస్తుంది భయ్య. లాస్ట్ స్టెప్ వచ్చేసి పెదాలకు పెట్టుకున్నాం, అది ఆల్రెడీ పెట్టేసుకున్నాం కాబట్టి బాడీ కోసం ఇదే. బాడీకి ఇంకా మీరు ఏది పెట్టినా నడుస్తుంది భయ్య, నివియా పెట్టుకున్నా నడుస్తుంది. నేనైతే ఇది పెట్టుకుంటాను, ఆలివ్ ఆయిల్ క్రీమ్ అని చెప్పేసి. స్మెల్ క్రేజీ ఉంటుంది. ఇది మన చందుగన్ దగ్గర తెంగేసిన, ఇది స్మెల్ క్రేజీ ఉంటుంది. ఇది పెట్టుకుంటే ఈ చేతులంతా, ఈ ఏరియా అంతా ఇట్లా పెట్టుకుంటాం కదా, చల్లగా ఇట్లా నీట్గా హాయిగా అనిపిస్తుంది. పొద్దున్న స్కిన్ కేర్ది, ఇంకా నైట్ ఇంకోసారి ఉంటుంది. నైట్ ఏమో మాయిశ్చరైజింగ్ కోసం పడుకునే ముందర చూపిస్తాను, ప్రోడక్ట్స్ అన్నీ చూపిస్తాను మీకు. రైట్, ఇక 3 సన్ స్క్రీన్లు, ఇదొకటి సిరము, ఇది ఇది అది కాదు,
దాని ఏమంటారు అది లెన్స్ క్లీనర్ అదంతా. యా, కీప్ ఇట్ మినిమల్, కీప్ ఇట్ వెరీ వెరీ మినిమల్. దట్స్ ఇట్ ఫర్ అవర్ సన్ స్క్రీన్. ఇది పర్ఫ్యూము. యో వాట్సప్ గైస్, టైం వచ్చేసి రాత్రి 12:30 అవుతుంది. దయ్యంలాగా కనిపిస్తున్నానా? దట్స్ బికాజ్ ఇక లైట్ వేసుకున్నాను. ఏదో ఈ లైట్లో కొంచెం మంచిగా కనిపిస్తుందేమో అని. నైట్ వచ్చేసి నేను మాయిశ్చరైజింగ్కి ఈ క్రీమ్ వాడతాను. సో దిస్ ఈస్ కాల్డ్ అడ్వాన్స్డ్ స్నేల్ 92 all-in-one క్రీమ్ అనమాట. సో స్నేల్ సీరం అనేది స్నేల్ మ్యూసిన్, ఇది స్నేల్ మ్యూసిన్ క్రీమ్. యాక్చువల్లీ స్నేల్ మ్యూసిన్ సీరం ఉంటుంది. సో నైట్ పెట్టుకునే స్నేల్ మ్యూసిన్ అనమాట, అది కాసారెక్స్ది. ఐ యూస్ టు యూజ్ దాట్. ఎందుకో మళ్ళీ ఇది ఒకసారి ట్రై చేద్దాం ఈసారి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. దిస్ వన్ ఇది మాయిశ్చరైజింగ్కి. సో నైట్ పెట్టుకోవడం ఈజ్ బెస్ట్. మంచిగా మాయిశ్చరైజర్, ఈ చలికాలం కదా, నీట్గా మంచిగా ఉంటుంది. ఇప్పుడే స్నానం మీరు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ మీకు ఇక్కడ నా స్కిన్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. అది చాలా చాలా డ్రై స్కిన్ అబ్బా. సో నేను ఇది దీంతో పాటు మీది నుంచి మాయిశ్చరైజర్ కూడా పెట్టుకుంటాను. బికాస్ అది చాలా చాలా డ్రై స్కిన్. అసలు మీకు తెలియదు, ఇదిగో ఇలా మొహం మీద నుంచి ఇలా ఎంత పెట్టుకున్నా కానీ అసలు షైనింగ్ రావట్లేదు, చూసారా? నీట్గా ఉంటుంది. క్రీమ్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. హెయిర్ డ్రైయర్ ఎడుకున్న మాయిశ్చరైజరే. మళ్ళీ ఇది ఓన్లీ జస్ట్ మాయిశ్చరైజర్. ఇక సీరంలు గిరంలు ఏం లేదు. ఓన్లీ నైట్ ఈస్ ఫర్ హైడ్రేషన్. ఇక దట్స్ ఇట్, అంతే గైస్. సో అంతే మన స్కిన్ కేర్ రొటీన్. ఎవ్రీ డే ఎవ్రీ నైట్ ఇదే చేస్తాను నేను. కొంచెం సన్ స్క్రీన్ ఒకటి డిఫరెన్స్ అవుతుంటుంది. అప్పుడప్పుడు ఆక్వాలాజికా పెట్టుకుంటాను, అప్పుడప్పుడు రెజినాల్డ్ మెన్ పెట్టుకుంటాను, అప్పుడప్పుడు ఎసెంట్రీ పెట్టుకుంటాను. డిపెండ్స్. ఇంకా ప్యూర్లీ ఇప్పుడు బట్టలు మనం రోజు ఒకటే ఇలాగే వేసుకోకుండా ఉంటాము. అంటే రోజు ఎలా చేంజ్ చేస్తాం బట్టలు, సేమ్ అలాగే చూడంగా చెప్పాక రోజుకు 2 సార్లు రుద్దుకుంటాను. ఇదని చల్లగా అనిపిస్తుంది ఇది పెట్టుకోగానే, ఇలా రుద్దుకోగానే నీట్గా హాయిగా అనిపిస్తుంది. ఎందుకో నాకు బాగా. మనది చెస్ట్ వర్కౌట్ ఎలా ఉంది? మన చెస్ట్ కొంచెం వీక్గా ఉంటుంది. నా బాడీ పార్ట్లో ఈ చెస్ట్ ట్రైన్ చేస్తున్నాను. చూద్దాం ఎంతవరకు ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను ఈ సీజన్. ఇది అది ఇప్పుడు కొంచెం సేపు తినాలి. యాక్చువల్లీ కొంచెంసేపు కుకింగ్ చేసుకొని వచ్చి తినేసి మళ్ళీ మాట్లాడతాను. ఓం నమో నారాయణ. సో చూసినారు కదా గైస్, అది మన స్కిన్ కేర్ రూటీన్. బేసిక్గా ఏంటంటే స్కిన్ కేర్ అంటే ఎక్కువ కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు భయ్య. ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ బేసిక్ థింగ్ డ్రై చేసుకున్న తర్వాత ఐ వుడ్ రికమెండ్, సో ఫస్ట్ అది ట్రై చేయండి. పింపుల్స్ ఉంటే, బ్లాక్ స్పాట్స్ ఉంటే అవి రెడ్యూస్ చేసేలాగా కొన్ని సిరమ్స్ ఉంటాయి, కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో ఆ ఇంగ్రీడియంట్స్ నువ్వు ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. కొన్ని పొద్దున పెట్టుకోవాలి, కొన్ని నైట్ పెట్టుకోవాలి. అవి కూడా మీరు చూసి కొనుక్కోవాలి. నువ్వు లోపల నుంచి తిండి రోజు బిర్యానీలు, మసాలాలు, పప్పులు గిప్పులు ఏది పడితే అది ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిని బజ్జీలు గిజ్జీలు తిన్నావు అనుకో,